చాలామందికి మనము పూజ చేస్తాం, దీపాలు వెలిగిస్తాం. దీపాలు వెలిగించిన తర్వాత మనం ఆ దీపం కొండ ఎక్కకుండా మనం బయటికి వెళ్ళిపోతాం. ఇది చేయొచ్చా చేయకూడదా? చేస్తే పూజ ఫలిస్తుందా ఫలించదా? ఏంటి పరిస్థితి? మరి ఆ దీపం ఒక గంట సేపు అని వెలుగుద్ది కదండి, ఆ గంట సేపు మేము ఎక్కడ కూర్చోము అంటారు. ఈ ధర్మ సందేహాన్ని మా ఛానల్ వాళ్ళు ఎంతో కష్టపడి పెడితే స్క్రోలింగ్ చేసేస్తారు. జస్ట్ ఒక సెకండ్లో చెప్పవయా ఏంటి సోదేస్తున్నావు అని అన్నట్టు. అంటే మామూలు వినడానికే లేదు, ఓన్లీ సెకండ్స్లోనే కావాలి మనకంతా. మా దేవుడు మాత్రం, దేవుడు పెట్టిన దీపం మాత్రం నువ్వు లాస్ట్ వరకు ఉండవు, దేవుడు మాత్రం నీకు కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన లేచి నువ్వు వెళ్ళిపో అని చెప్పేదాకా నువ్వు కూర్చోవాలి. ఆయన వాళ్ళు పెద్దవాళ్ళు అనుమతి ఇవ్వాలి. ఒక గురువు దగ్గరికి వెళ్ళినా, ఒక పెద్దవాళ్ళు మీ పెదనాన్నలు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళకి విసుగొచ్చి ఇంకెళ్ళరా నాయన నువ్వు అని చెప్పేదాకా నువ్వు వాళ్ళ సేవలు చేస్తూ ఉండాలి. కూర్చుని కబుర్లు కాదు, ఫ్రెండ్స్ కాదు. నీకు తండ్రి పెదనాన్నలు అంటే ఫ్రెండ్స్ కాదు, గురువులు అంటే. బాగున్నారా, ఇది హాయ్ అవి కుదరదు. అలాగే దేవుడు కూడా నీ ఫ్రెండ్ కాదు. మరి ఏమిటి? మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సకా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాన్యం జానే నైవ జానే న జానే, దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. ఇది మనం చదువుతున్నాం. నా తల్లి రాముడు, తండ్రి రాముడు, మత్పితా రామచంద్ర, స్వామి రామో నా బాస్ రాముడు. ఈ భావనతో చేస్తే మనకి శ్రీరామచంద్ర ప్రభు మనకి కనికరిస్తాడు. మనం దీపం పెట్టినప్పుడు మనం తల్లి దగ్గర ఎలా ఉండాలి వినయంగా. తల్లినే బాధేస్తున్నారు. తల్లి తిండి పెట్టి మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేసి మీ మరుగుదొడ్లన్నీ తీసి ఇవన్నీ చేస్తే ఆమెనే మనం గౌరవించట్లేదు, తండ్రిని. అలాగే కాబట్టి ఈ యొక్క దీపం పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే, దీపము కొండెక్కేదాకా దీపారాధన దగ్గరే కూర్చోవాలా, దేవుడి దగ్గరే. ఎట్టి పరిస్థితుల్లో మనకి బిజీ షెడ్యూల్ ఉందని చెప్పి బయటికి వెళ్ళకూడదు, ఆ పూజ ఫలించదు. ఎన్ని పనులన్నా ఉన్నాయండి, లాస్ట్కి ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ మీకు అపాయింట్మెంట్ ఇచ్చినా సరే మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడి కంటే ఎక్కువ ఎవ్వరూ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు కోరికలు నెరవేరాలన్నా, పూజలు నెరవేరాలన్నా, దీపం పెట్టిన దగ్గర నుంచి దీపం కొండెక్కే దాకా మీరు అక్కడ ఉండాల్సిందే. ఉద్యోగం పోయినా పర్లేదు, కొత్త ఉద్యోగం ఇస్తాడు మీకు దేవుడు. అంత నమ్మకం ఉండాలి, అప్పుడు స్వామి మీకు వరమిస్తాడు. అంతేగాని మామూలుగా మనం దీపం పెట్టేసి హడావుడిగా ఆఫీస్కి వెళ్ళిపోతూ తలుపులు వేసేసి దీపమేమో పైన పెట్టుకొని కింద ప్రశాంతంగా పూజ చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఒకటి ఈ రకంగా చేసుకోండి అమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది మీకు. దీపారాధన అనేటటువంటిది కొండెక్కేదాకా ఉండండి అక్కడ. శుభమస్తు.